జయహోమాత అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండమతి సుబ్బారావన్నయ్య గారు. వ్యాసం 87. ఆయన ఆదరణ హద్దులేనిది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ్యత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. గీత 3వ అధ్యాయం 5, 7, 8 శ్లోకాలు. కర్మలు చేయకుండా ఎవడూ ఒక్క క్షణం కూడా ఉండలేడు. ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనై ప్రతి వాళ్ళు అస్వతంత్రులై కర్మలు చేస్తూనే ఉన్నారు. అర్జున, మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని కర్మేంద్రియాల ద్వారా నిష్కామ కర్మ చేస్తున్నవాడు ఉత్తముడు. నీ కర్తవ్య కర్మ నీవు ఆచరించవలసిందే. కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే శ్రేయస్కరం. కర్మలు చేయకుండా నీవు జీవయాత్ర కూడా సాగించలేవు. అందరింటి సోదరుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన అతిథులను భోజనానికి ఆహ్వానిస్తారు. ఆయన ఆహ్వానం మన్నించి ఆ అతిథి వారింటికి వస్తాడు. అదిగో అప్పుడు ప్రారంభమవుతుంది అతిథేయుని అభిమానం. స్వయంగా ఎదురేగి కాళ్లకు నీళ్ళిచ్చి తుడుచుకోవడానికి టవలిచ్చి పీట వాల్చి భోజనానికి కూర్చోబెడతారు. తను ప్రక్కనే కూర్చుంటారు. విస్తళ్ళు వేస్తారు. వడ్డన ప్రారంభమవుతుంది. ఆయన ఆప్యాయత ఆదరణలు అధరువుల రూపం ధరించి అతిథి విస్తరిలోకి వస్తాయి. అదొక ప్రవాహం. దానికి ఆనకట్ట కట్టడం ఎవరి వల్ల కాదు. ఎలాగో కష్టపడి అవి అతిథి తింటాడు. భోజనం తృప్తిగా పూర్తయిందనుకుంటాడు. అక్కడే అతను పప్పులో కాలేశాడు. తినే దాంట్లో కాదులేండి. అతిథి తృప్తి పడ్డాడు. మరి అతిథేయుని సంగతి? ఆయనకు తృప్తి లేదు, కలగదు. ఆ వచ్చినవాడు ఇంకా ఇంకా తినాలి. ఆయన అభిమానం మహాసముద్రం లాంటిది. ఆ సముద్రానికన్నా చెలియల కట్టలుంటాయి. ఈ సముద్రానికి ఉండవు. ప్రతి పదార్థం 1, 2, 3 సార్లు వేసుకుపోతూనే ఉంటాడు. తినకపోతే పదార్థాలు రుచిగా లేనట్లు లెక్క. అది మరలా ఆత్మీయతతో వడ్డించిన ఆ మహా ఇల్లాల మీదకు పోతుంది. అది ఆ అతిథికి ఇష్టం ఉండదు. అందుకే ఆ ప్రహసనం అలా కొనసాగవలసిందే. ఎవరు ఆ అతిథేయ అన్నయ్య? మీ ఊహకు అందుతున్నాడా? గుర్తుపట్టారా? ఆయన మన తంగిరాల కేశవశర్మ అన్నయ్య గారు. ఆ ఆదరాభిమానాలు అంతులేనివి. ఆయన ఆదరణ హద్దులేనిది. అది ఆయనకే చెల్లింది. దీక్ష తీసుకొని నిత్యము చక్రార్చన చేసినవాడు కేశవశర్మ అన్నయ్య. అన్నయ్య అమ్మ సేవ, అమ్మ సంస్థలు, అమ్మ దేవాలయం అభివృద్ధి తప్ప అన్య చింతన లేని నిస్వార్థ జీవి. అమ్మ చేత ఋషి అనిపించుకున్నవాడు. ఎల్ఐసిలో ఉద్యోగం, డివిజనల్ ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. తన హయాంలో సెలక్షన్ బోర్డు మెంబర్గా ఎంతమందికి సాయం చేశారో. నలుగురు చేసే పని ఒక్కడే చేసేవారు. తన తోటివారితోనూ చేయించేవారు. పని రాక్షసుడు. కేశవశర్మ అన్నయ్య ఇలా ఇందులో ఉన్నాడు అందులో లేడు అని లేకుండా అమ్మకు సంబంధించి ఏ పనిలోనైనా ముందుండి ఒక వ్యక్తిగా కాక ఒక సామూహిక శక్తిగా కదిలేవాడు. విశాఖలో అమ్మ అధ్యయన పరిషత్ స్థాపించి ఉన్నత ప్రమాణాలతో నడిపారు. ప్రతి శుక్రవారం లలితా లక్షణామర్చన పూజలతో అమ్మ బిడ్డల ఇళ్ళు కళకళలాడించారు. మంచి ఎడల సంతృప్తి లేని వ్యక్తిత్వం కదా మరి. మనకు భోజనాలు పెట్టేటప్పుడే కాదు, అమ్మ పూజలలోనూ అంతే. అధ్యయన పరిషత్ సభ్యులచే అఖండ అహోరాత్ర లలితాపారాయణ చేయించారు. శ్రీవిద్య దీక్ష తీసుకున్నారు. త్రికాల పూజలు, బాలకుమారి సువాసిని పూజలు ఒకటేమిటి ఎన్నో వైభవంగా జరిపారు. సంతృప్తి లేక లలితా సహస్రనామ భాష్య ప్రవచనం చేయించి సంకల్పించారు. అమ్మ చెప్పినట్లుగా శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు గారిచే లలితా సహస్రనామ భాష్య ప్రవచనం చేయించారు. ఇంతటితో ఊరుకుంటే కేశవన్న ఎందుకు అవుతారు? ఏదైనా యాగం చేయాలనుకున్నారు. జిల్లెలముడిలో శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు గారు చండీ యాగం చేయమన్నారు. అమ్మ గాయత్రి యాగం చేయండి నాన్న అన్నది. అమ్మ చెబితే సరే. ఆ యాగానికి యజమానిగా అమ్మ సూచనల మేరకు కేశవశర్మ అన్నయ్య శారదక్కయ్య దంపతులను కూర్చోబెట్టడం జరిగింది.
ఆ యాగం సంప్రదాయ ఆధునిక సమ్మేళనంగా జరిగింది. కులమత వర్ణ వర్గ విచక్షణ, స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా యాగం సాగింది. నభూతో నభవిష్యతి అన్నట్లు జరిగింది. శ్రీ రంగారావు గారు చెప్పిన లలితా సహస్ర ప్రవచనాలను భారతీ వ్యాఖ్య, త్రయీ విద్య అనే మరో గ్రంథం కేశవశర్మ అన్నయ్య ఆధ్వర్యంలో విశాఖ అధ్యయన పరిషత్ వారు ప్రచురించడం జరిగింది. అమ్మ ఎలా తిరిగే వాడిని ఎలా మలుపు తిప్పిందో చూడండి. ఉద్యోగంతో పాటు నిమిషం తీరిక లేకుండా ఉండే శ్రీచక్రార్చన, హోమప్రీతి, మిగిలిన సేవా కార్యక్రమాలు పెట్టి కేశవశర్మ అన్నయ్య మనసును ఆక్రమించుకున్నది అమ్మ. మరొక ఆలోచనకు చోటు లేకుండా. కేశవన్నయ్య జీవితంలో ఈ ప్రత్యేక ఘట్టాన్ని తెలుసుకోవాలి. ఒకరోజు అమ్మ దగ్గరకు వెళ్ళిన కేశవశర్మ అన్నయ్య ఉన్నట్టుండి ఏ సందర్భంగానైనా ఎంత కష్టం వచ్చినా నవ్వుతూ అనుభవించేలా చేయమ్మా అని అమ్మను కోరాడు. ఆశ్చర్యం, అతడేమీ అమ్మను మామూలుగా కోరడు. అలాంటిది ఇలా కోరాడు. అమ్మ నవ్వుతూ ప్రసాదించింది. కేశవశర్మ అన్నయ్య పిల్లవాడి పేరు వాత్సల్యమూర్తి. రాత్రి ఇంటికి చేరే సమయానికి వాత్సల్యమూర్తికి జ్వరం ప్రారంభమైంది. అమ్మను కోరిన వరానికి అన్నయ్య నిలబడతాడో లేడో చూడటం ఇక్కడ మొదలైంది. బాపట్ల ఆసుపత్రిలో ఫలితం లేక గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ పసివాడికి బ్లడ్ క్యాన్సర్ అని తేల్చారు. బతికే అవకాశాలు లేవన్నారు. వాడు ప్రాణాలు వదిలాడు. అత్యంత ప్రీతిపాత్రమైనది లేకుండా చేస్తేనే కదా కష్టాన్ని నవ్వుతూ అనుభవించగలడో లేడో చూసేందుకు. అవలీలగా వరాలిచ్చే దేవత ఇచ్చిన వరంతో కేశవశర్మ అన్నయ్య తట్టుకున్నాడు. కానీ దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది కేశవన్నయ్య భార్య శారదక్కయ్య. అమ్మ మళ్ళీ కొడుకుని ప్రసాదించేదాకా. కేశవన్నయ్యకు ఎంత కష్టమైన నవ్వుతూ భరించే వర ఫలితంగా కొడుకును తీసుకున్నది. కన్ను పెన్ను ఇవ్వమన్న రామకృష్ణ అన్నయ్యకు వరమిచ్చి ఒక కన్ను ఉంచి రెండవ కన్ను తీసుకున్నది. అమ్మ దయామయే కాదు, ఆపదోద్ధారిణి మాత్రమే కాదు, లయకారిణి కూడా. మన వ్యక్తిత్వాలకు ఇది ఉద్ధరణే. కేశవశర్మ అన్నయ్య తెలుగు, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం కలవారు. మదర్ ఆఫ్ ఆల్ కొంత భాగాన్ని విశ్వజనని పేరుతో అనువాదం చేశారు. అంతరంగ తరంగాలు అనే పద్యగేయ వచన కవితలు గల గ్రంథంను ప్రచురించారు. కేశవశర్మ అన్నయ్య కుమారుడు వాత్సల్యమూర్తి చనిపోయినప్పుడు అన్నయ్య రాసిన అమ్మా ఇక నిన్ను ఏమీ కోరను అనే వచన కవిత పలువురి మెప్పు పొందింది. అది ఇదే. అమ్మా ఇక నిన్ను ఏమీ కోరను. అమ్మా నీకెప్పుడు నిజం చెప్పాలనే ఉంటుంది నాకు. అయితే ఏ కొద్దో వంకర ఉంటుందన్న మాటే గాని. ఏదైనా నవ్వుతూ అనుభవించేటట్లు మాత్రం చూడమని దయాభిక్ష వేడిన మాట నిజం. నీవు అపార కృపామయివే అనుగ్రహించిన మాట 10 మందికి తెలిసిన పచ్చి నిజం. పట్టుమని 10 రోజులు గడవకుండానే పండంటి నా బిడ్డను తీసుకున్న నువ్వు, కొడుకు చావులోని బాధ కన్నా కోరింది లేకపోవటంలోని బాధ ఎక్కువ అని నన్ను ఆదరిస్తూ అన్నమాట నవ్వుతూ విన్నాను కానీ అందులోనూ నువ్వు నిజం పొదుగుతావని పసిగట్టలేకపోయాను. నిజం ఎదురుగా నిలబడితే నిలద్రొక్కుకోలేనేమోనని భయంతో కళ్ళు మూసుకునే పోతుంటే బలంగా నా కనురెప్పలు తెరిచి నిజం చూపుతావనుకోలేదు. నీ ఒడిని వదిలి విధి గుండెల్లో తలదాచుకున్నాను. అయినా వెర్రి వేషాలు వేసింది విధి, పరాభవం చేసింది విధి. నా మనస్సును శతతా వ్రయ్యలు చేసింది. నవ్వుతూ అనుభవించకుండా మనసు ముక్కలను నతుక్కుంటున్నానే నేను. విధి విలాసంగా నా గుండెలు పిండినప్పుడు మొదలు దొరికిన చెట్టులా కూలిపోయాను గాని నవ్వలేకపోయాను. మరి మెలితిరిగిపోయాను. మరి నీ అనుగ్రహ బలం ఏమైంది? మనతో బింకం పోయినా అమ్మతో బావురుమన్నాడు. సరస్వతి అవతారంగా అమ్మ ఒడిలో సేద తీరాడు. శ్రీ విశ్వజనని పరిషత్, శ్రీ విద్యా పరిషత్, మాతృశ్రీ పబ్లికేషన్ ట్రస్ట్ వంటి సంస్థల నిర్మాణ సమయంలో అమ్మ సంకల్ప మాత్రం చేత బదిలీ చేయించి బాపట్లకు పిలిపించి కేశవశర్మ అన్నయ్య వాటి నియమ నిబంధనల రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించేలా చేసింది. మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్ట్ సభ్యులు 3: రామకృష్ణ అన్నయ్య, గోపాల్ అన్నయ్యతో కేశవశర్మ అన్నయ్య. వేద పరిషత్ నిర్మాణంలోనూ మాతృశ్రీ అధ్యయన పరిషత్ నిర్మాణాలలోనూ అతని శ్రమ అనన్య సామాన్యం. విశ్వజనని పరిషత్ ఆర్థికంగా బలంగా ఉండటం కోసం శ్రీ అనసూయ ట్రస్టు ఏర్పాటు చేశారు. అమ్మ జన్మస్థల ట్రస్టు ఏర్పాటు చేశారు.
ఆదరణాలయం ఏర్పాటుకు బాటలు వేశారు. తానే కాదు, తన బిడ్డ తేజోమూర్తి, భగవతి సైతము పాల్గొనేటట్లు చేశారు. తన బిడ్డలు ఎంత తనకిస్తానన్నా తనకు వద్దని అంతా అమ్మ సంస్థలకు సమర్పించమన్న సమస్త త్యాగమయ జీవితం. తనకు అప్పజెప్పిన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమ నిర్వహణ బాధ్యతను సక్రమంగా నిర్వహించారు. మాతృశ్రీ సంస్కృత కళాశాల హాస్టల్ బిల్డింగుకు వారి కుటుంబం వారు రెండవ కుమారుడు తేజోమూర్తి 9 లక్షల రూపాయలు ఇచ్చేటట్టు చేశారు. సంస్కృతంలో చండీ సప్తశతిలాగా శ్రీ విశ్వజనని చరితము సప్తశతి వ్రాయించి పారాయణ హోమములు నిర్వహింపబడాలని కలలు కన్నారు. ఆ కల సాకారం చేసుకున్నారు. పారాయణాలు, హోమాలు నిర్వహించారు. అమ్మ బాల్యంలో గడిపిన బాపట్లలోని చంద్రమౌళి చిదంబరరావు తాతగారి ఇల్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుకోవాలని చాలా కాలంగా ఆలోచన చేశారు. కార్యరూపం ధరించలేదు. శ్రీ విశ్వజనని పరిషత్లో ఏ పదవి తీసుకోకుండా అన్ని పనులు తానే నిర్వహించేవారు. కంప్యూటర్లో భక్తుల వివరాలు నమోదు చేయడంలో తానే కాదు, తన బిడ్డలు, బంధువులు అందరి సేవలు స్వీకరించి ఒక పద్ధతిలో పెట్టారు. రసీదులు సైతం కంప్యూటర్ ద్వారా ఇచ్చే ఏర్పాటు చేశారు. తన 75వ ఏట సైతం అనసూయేశ్వర ఆలయ వైభవ స్థితికి అహరహము శ్రమించారు. అమ్మ మాట ప్రకారం అమ్మ గుడిలో అమ్మ విగ్రహం ముందు శ్రీచక్రం స్థాపించాలని, గర్భగుడిలో పంచాయతనం ప్రతిష్ఠించాలని ఒక పోరాటమే నడిపారు. మామూలుగా కేశవశర్మ అన్నయ్య తన మాట యథాతథంగా నడిపించే నియంత అని అందరూ భావించేవారు. అందుకు తగ్గట్లే ఉండేది అన్నయ్య ప్రవర్తన కూడా. అయితే దాని వెనుక ఆప్యాయతే ఉండేది సుమా. స్వానుభవం ఒకటిక్కడ చెబుతున్నాను. విశాఖలో లలితా సహస్రనామ భాష్య ప్రవచనాలు జరిగేటప్పుడు శ్రీ మల్లాప్రగడ శ్రీ రంగారావు గారిచే విరచితమైన గ్రంథము త్రయీ విద్యకు పీఠిక రామకృష్ణ అన్నయ్య చేత వ్రాయించ సంకల్పించి రామకృష్ణ అన్నయ్యను ఆహ్వానించారు. జిల్లెళ్లముడిలో పనుల ఒత్తిడి వలన రామకృష్ణ అన్నయ్య రావడం వాయిదాల మీద వాయిదాలు పడుతుండేది. అందుకు కినుక వహించి అప్పుడు అక్కడే ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుంటున్న నాతో రామకృష్ణ అన్నయ్యపై ఎన్నో నిష్ఠూరాలాడారు. ఇంకేం, మీ నాన్నను అంటే రామకృష్ణ అన్నయ్యను పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకుంటూ అక్కడే ఉండమను. అసలు మీ నాన్న ఆధ్యాత్మిక జీవితం కోసం జిల్లెళ్లముడి వచ్చాడా, పెళ్ళిళ్ళు చేయించడానికి వచ్చాడా? ఎప్పటికైనా చేసిన సేవ భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు. కానీ ఈ మనుషులు కృతజ్ఞులు. ఎప్పుడో ఈ పెళ్లి కొడుకులు, వాళ్ళ తల్లిదండ్రులు, పెళ్లి కూతుళ్ళు, ఈ కన్యాదాతలు మీ నాన్న నెత్తికెక్కుతారు చూడు అని. చివరికి రామకృష్ణ అన్నయ్య ఆ పీఠిక వ్రాయటం జరిగింది. తదనంతర కాలంలో కేశవశర్మ అన్నయ్య మాటలు రామకృష్ణ అన్నయ్య విషయంలో అక్షర సత్యాలైనాయి. అమ్మే కరుణించాలన్న దానితో సహా వ్రాసిన దానికి వ్రాసినవాడు కూడా బద్ధుడే అన్నట్లు కూడా నిరూపితమైంది. అందుకే కేశవన్నయ్య భవిష్యత్ ద్రష్ట, శ్రీచక్రోపాసకుడు కదా. కానీ ఈ పంచాయతనం, శ్రీచక్ర స్థాపన విషయంలో మెజారిటీ సభ్యుల మాటను అనుసరించే విధం పాటిద్దామని పరిషత్ సభ్యుల సంతకాలు సేకరించి శ్రీ విశ్వజనని పరిషత్కు సమర్పించారు. ఇదంతా ఆయన అమ్మ సేవలో భాగమే. అంతఃకరణ శుద్ధిని శంకించనవసరం లేదు. కేశవశర్మ అన్నయ్య సమస్యకు పరిష్కారం బయట వెతకటం కాదు, అంతరంగంలోనే వెతకాలని నిర్ణయానికి వచ్చారు. అదే అమ్మ సంకల్పమేమో. 4/6/2010 నాడు అమ్మ వైపు తన తుది పయనంకు బయలుదేరారు అన్నయ్య. జయహో మాత. వ్యాసం 88. అమ్మ నేర్పించిన సోదర భావం. దైవీ హేషాగుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. గీత 7వ అధ్యాయం 14వ శ్లోకం. త్రిగుణ స్వరూపమైన ఈ నా దైవమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించిన వాళ్ళు దానిని అతిక్రమిస్తారు. అవతారమూర్తి అమ్మ అందరినీ తన బిడ్డలుగా చూడటంలో అంతరార్థం మనందరం ఒక తల్లి బిడ్డలమే అన్న భావం పాదుకొల్పడమే కదా. అది మనం అర్థం చేసుకుని ఆచరించగలిగితే, ఆ భావం మన రక్తగతమైతే అప్పుడు మనందరం అమ్మకు నిజమైన బిడ్డలమవుతాం. అప్పుడు ఈ లోకం నాకం కాదు. ఈ లోకం మేలుకోరి అమ్మ సంధించిన అస్త్రం విశ్వకుటుంబ భావనయే. అదే అమ్మాస్త్రం.
అమ్మాస్త్రం బ్రహ్మాస్త్రం కన్నా మిన్న. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు వివరిస్తాను. ఇంటర్మీడియట్ చదువుతున్న మా తమ్ముడు సుధాకర్ పెద్ద కొడుకుకు జ్వరం తీవ్రంగా ఉండటంతో విజయవాడలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నాం. చికిత్స రోజుల తరబడి జరుగుతున్నా పిల్లవాడిలో సుగుణం కనపడక అందరం చాలా ఆందోళనగా ఉన్నాం. కార్పొరేట్ హాస్పిటల్ కావడంతో జబ్బు వివరాలు కూడా మా దాకా రావటం లేదు. వివరాలు తెలిస్తేనన్నా కొంత ఉపశమనంగా ఉంటుందని భావన. కానీ మెడికల్ టెర్మినాలజీ మాకేం తెలుస్తుంది? కాబట్టి ఎవరైనా మెడికల్ ఫీల్డ్ వ్యక్తి హాస్పిటల్కి వస్తే వివరాలు తెలుస్తాయని మా ఆలోచన. అలాంటి వ్యక్తి మా బంధువర్గంలో ఉంటే వారి కోసం కబురు చేసి ఎదురు చూస్తున్నాం. అయితే అది కార్యరూపం దాల్చటం లేదు. ఈలోపు మా ఆందోళన అధికమవుతున్నది. ఈ కారణంగానే మా మరో తమ్ముడు ప్రేమ్ కుమార్కు రక్తపోటు పెరిగి చూపించుకోవడానికి జిల్లెళ్లముడిలోని మాతృశ్రీ మెడికల్ సెంటర్కి వెళ్ళాడు. అక్కడ శ్రీ మతుకుమల్లి రాము వాడి రక్తపోటు చూస్తూ దానికి కారణం ఆరా తీశాడు. వీడు మా పిల్లవాడి అనారోగ్యం విషయం వివరించాడు. ఆ వివరాలు విన్న రాము మా తమ్ముడి కొడుకు ఉన్న హాస్పిటల్ దగ్గరే వాళ్లకు ల్యాబ్ ఉందని, వాళ్లకు చెప్పి వాళ్ళ చేత డాక్టర్ గారితో మాట్లాడిస్తానని చెప్పాడు. చెప్పటమే కాదు, దానికి కార్యరూపం ఇచ్చాడు. వాళ్ళు వెంటనే డాక్టర్ గారితో మాట్లాడి ఆ విషయాలు రాముకి చేరవేశారు. రాము వెంటనే ఆ వివరాలు ప్రేమ్కి, వారు మాకు తెలియజేశారు. మాకు కొండంత ధైర్యం వచ్చింది. అది డెంగ్యూ జ్వరమని, అయినా భయపడనవసరం లేదని, జబ్బు తగ్గుముఖం పట్టిందని డాక్టర్ చెప్పాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నాం. డాక్టర్ గారు కూడా ఆ తర్వాత మరింత శ్రద్ధగా చికిత్స చేశారు. ఈ వ్యవహారంలో శ్రీరాము ప్రవర్తించిన తీరు బహుదా ప్రశంసనీయం. మనమంతా ఒకటే అన్నట్లుగా అతను ప్రవర్తించిన తీరుకు ముగ్ధులమైనాం. దీనికి మూలం అమ్మ కలిగించిన విశ్వకుటుంబ భావనయే కదా. శ్రీ మతుకుమల్లి రామన్నయ్య స్వయంగా అమ్మకు మేనల్లుడు వరుస. అమ్మ పినతల్లి కుమారుడు శ్రీ మతుకుమల్లి శ్రీధర్రావు గారికి ప్రథమ పుత్రుడు. బ్రహ్మాండం శేషక్కయ్య తమ్ముడు. ఇది అతనికి సంబంధించని, అతని ప్రమేయం లేని, అతని జన్మకు సంబంధించిన వివరాలు. నేను చెప్పబోయే మాటలు అతనికి సంబంధించినవి, అతను స్వయంగా సంపాదించినవి. అధోలోకం నుంచి ఆకాశం వరకు ఎదిగాడు. పైకి మహానుభావుడని తొడుగులు లేకపోవచ్చు, లోపల శుద్ధి కలవాడు. పైకి మాసిన బట్టలు ధరించవచ్చు, అంతఃకరణం ద్వేషరహితమే, సోదరభావపూరితమే, విశ్వకుటుంబ భావనే. ఎవరితోనైనా అభిప్రాయ భేదం ఉండవచ్చు, అది అన్నదమ్ముల తగాదే. అర్జున ధర్మరాజుల మధ్య ఉన్నది. కనీసం దాయాదులు కౌరవ పాండవుల విభేదం కారాదు. ఈ భావన బలంగా ఉన్నవాడే శ్రీ మతుకుమల్లి రాము. అభిప్రాయ భేదాలున్నా సోదరభావం వదలలేదు. ఆయన విభేదించే వారితో సోదరభావంతో మెలిగిన మరో సంఘటన ఇది. అప్పుడప్పుడే సూర్యుడు పశ్చిమాద్రిన మాయమయ్యాడు. అంటే భూమి తన మరో పార్శ్వం సూర్యుడి వైపు తిప్పింది. ఇక్కడ అస్తమించినట్లున్న సూర్యుడు మరోవైపు ఉదయించాడు. ఇక్కడ చీకట్లు ముసురుకొని క్రమేపీ చిక్కబడుతున్నాయి. ఆ లేత చీకట్లలో ఒక పెద్ద మనిషి రామన్నయ్య కాంపౌండర్గా పనిచేస్తున్న ఆసుపత్రి వాకిట్లో నిల్చున్నాడు. రాము అని పిలిచాడు. రామన్నయ్య బయటకొచ్చాడు. ఆనాడు జరుగుతున్న కొన్ని పరిస్థితులలో వీరిరువురికి ప్రత్యక్ష విభేదాలు లేవు, కానీ ఆ పెద్ద మనిషిని వ్యతిరేకించే వారి ఎడల రామన్నయ్యకు సద్భావన ఉన్నది. దానిలో తప్పేమీ లేదు, ఎవరి భావన వారిది. సరే, ఈయన ఇటు నా దగ్గరకు వచ్చి నన్నెందుకు పిలుస్తాడు అని విస్మయంగా చూశారు. ఆ పెద్ద మనిషి, రాము, నేనిప్పుడే రైలు దిగాను. నా దృష్టి కొంచెం మందగించింది. మా పెద్దబ్బాయి ఇక్కడే ప్రక్క బజార్లో ఉన్నాడుగా, నన్ను కొంచెం వాడి ఇంట్లో దించు అన్నారు. వెంటనే రామన్నయ్య మరో ఆలోచన లేకుండా ఆ అన్నయ్యను వాళ్ళ పెద్దబ్బాయి ఇంట్లో దించారు. ఇది సోదరభావం. అమ్మ నేర్పించిన సోదరభావం నాటుకుపోయిన సోదరులలో రామన్నయ్య అగ్రస్థానం వహించడం లేదు. ఇక రామన్నయ్య ప్రస్థానం ప్రస్తావిస్తాను. రామన్నయ్య చిన్నతనంలోనే జిల్లెళ్లముడి చేరారు. రామన్నయ్యకు అమ్మ నిర్దేశించిన మార్గం వేరే ఉండటంతో సంస్కృత విద్యాభ్యాసానికి అన్ని అవకాశాలు ఉన్నా రామన్నయ్య మనసు సంస్కృత విద్యాభ్యాసం వైపు మళ్ళలేదు. జిల్లెళ్లముడి సంస్థలోనే చిన్నా చితకా పనులు చేస్తూ ఉండేవారు. వాటర్ ట్యాంక్ యొక్క నిర్వహణ చేస్తూ ట్యాంక్ రామన్నయ్య అయ్యారు. అప్పుడే జిల్లెళ్లముడిలో వ్యాను సౌకర్యం రావడంతో వ్యాన్ వెంకటేశ్వర్లన్నయ్య దగ్గర శిష్యరికం చేసి తను కూడా డ్రైవింగ్ నేర్చుకుని వ్యాన్ రామన్నయ్య అయ్యారు.
మరి ఆ తర్వాత ఎలా జరిగిందో కాంపౌండర్కు కావలసిన ల్యాబ్ టెక్నాలజీ నేర్చుకుని పాపక్కయ్య దగ్గర కాంపౌండర్గా చేరి కాంపౌండర్ రామన్నయ్య అయ్యారు. ఆ తర్వాత అంబులెన్స్ సౌకర్యము మాతృశ్రీ మెడికల్ సెంటర్కి సమకూరగా ఆ అంబులెన్స్ నిర్వహణ బాధ్యతను ఎత్తిన వేసుకొని అంబులెన్స్ రామన్నయ్య అయ్యారు. కాంపౌండర్గా వచ్చిన అనుభవంతో నాలాంటి వాళ్ళందరికీ వైద్య సలహాలు ఇస్తూ డాక్టర్ అననుగాని మాతృశ్రీ మెడికల్ సెంటర్ రామన్నయ్యగా ప్రసిద్ధి పొందారు. ఏ స్థానంలో ఉన్నా తన సహృదయం మరిచిపోకుండా జనాలతో మమేకమవుతూ అందరి తలలో నాలుకలా మెలిగారు శ్రీ మతుకుపల్లి రామన్నయ్య. తాను ఏ పని మీద ఏ స్థానంలో ఉన్నా జిల్లెళ్ళముడిలోకి అడుగిడిన దగ్గర నుండి చివరికి తన ఆఖరి ప్రయాణం వరకు అందరి మనసులో శిఖరాయమానంగా నిలిచి తన జీవన పయనాన్ని ముగించారు. తన జీవన ప్రయాణాన్ని అయితే ముగించారు, కానీ తన వారసత్వంతో అమ్మ సేవ మాత్రం మానలేదు. రామన్నయ్య కొడుకు ఇప్పుడిప్పుడే అమ్మ సేవలో మమేకమవుతున్నాడు. జిల్లెళ్ళముడిలో ఎప్పుడు కనిపించినా తండ్రిలాగే అందరితో ఆదరంగా మాట్లాడుతూ ఆ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. రాము అన్నయ్య భార్య శారదక్కయ్య జిల్లెళ్ళముడి ఎవరు వచ్చినా వాళ్ళని నవ్వుతూ పలకరిస్తూ గుడిలో పూజలు చేసుకుంటూ తన జీవితాన్ని అర్థవంతంగా నడుపుతున్నది. జయ హో మాతా.